6,282 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. 4,30,000 ఒక సభ్యులు. కానీ శాస్త్రీయంగా చూస్తే ఈ రాష్ట్రంలో ఉన్న రిజర్వాయర్లు 18, మత్స్యశాఖ పరిధిలో ఉన్న 12,000 అవి, గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న 26,000 చెర్లు మొత్తం తీసుకుంటే ఈ రాష్ట్రంలో 12,82,000 మంది సభ్యులు చేర్చుకునే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఇందులో పొందుపరిచిన విధంగా ఈ లెక్కలను ఈ రాష్ట్రంలో ఉన్న మత్స్యశాఖ బయటికి తీసుకురాదు. ఈ లెక్కల ప్రకారం ఈ రాష్ట్రంలో ఉన్న మత్స్యశాఖ సభ్యులను చేర్చుకోవడానికి వాళ్ళకి ఇబ్బందులు లేవు. ఇబ్బందులు పడుతున్నారు, లేవు కాదు, ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే సంఖ్య పెరిగేతుంటే మా ఆజమాయిషి ఎక్కడ పోతుందో, మేము ఎక్కడ ఇబ్బంది పడతామో, మా ఆజమాయిషి నుంచి సంఘాలు పెరిగే, సభ్యత్వాలు పెరిగేతుంటే మేము పంచుకునే వాటాలకు ఇబ్బంది ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఈరోజు ఈ రాష్ట్రంలో నూతన సభ్యత్వాలు చేయడం కానీ, నూతన మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు కానీ చేయడంలో ఇబ్బంది పడుతున్నారు అధికారులు. మత్స్య శాఖ పరిధిలో ఉన్న సంఘాల మధ్య వైషమ్యాలు ఉండొచ్చు, వివాదాలు ఉండొచ్చు, అది సామాజికపరమైనది. మత్స్యశాఖ కాడికి వచ్చిన తర్వాత ఈ వైషమ్యాలను, విభేదాలను పక్కకు పెడితే మత్స్యశాఖ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న మత్స్య కార్మికులకు ఏ విధమైన లాభాలు పొందుతాయి, లాభాలు వస్తాయనే తరహాలో ఆలోచించే విధంగా మనం ముందుకు పోతే మనం సాధించండి అనేది ఏమి లేదు. నేను మొన్న కోహెల్లో బాలకృష్ణ వీళ్ళు ధర్నా చేసినప్పుడు ఫోన్ చేశాడుగా, సోదర మీరు అంత ఆవేశపడి అక్కడికి పోయి ఎందుకు ధర్నా చేయవలసి వచ్చింది మంత్రి గారి ముందట అని చెప్పంటే బాధ చెప్పారు. కానీ ఆ బాధ వాస్తవమే, ఆ బాధను పంచుకోవాల్సింది కూడా అందరమే. దాని నుండి బయటపడే తరహాల ఆలోచన ఇలాంటి రౌండ్ టేబుల్ సమావేశాలు చాలా ఉపయోగపడతాయి. ఇంకోటి, మల్లన్న గారు మీ అందరం కూడా కూర్చొని మాట్లాడిన తర్వాత శాస్త్రీయంగా 12 లక్షల మంది సభ్యులను చేర్చుకునే అవకాశం ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్న అధికారులు మనకు సహకరించడం లేదు కాబట్టి ఏం చేయాలని కూడా 1-2 సార్లు అందరం ఆ రోజు కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. ఆ క్రమంలో మార్కెటింగ్ సొసైటీలు ఏర్పాటు చేసేస్తుంటే మన సంఖ్య పెంచుకోవచ్చు, తద్వారా కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి వచ్చే నిధులను రాబట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో మార్కెటింగ్ విధానాన్ని, మార్కెటింగ్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘాన్ని కూడా గత ప్రభుత్వంలో తీసుకువచ్చేందుకు ఆ రోజున్న సమన్వయ కమిటీ చేసి కీలకంగా పనిచేసిందని ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే మనకు రూపాయి రావాలన్నా, మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు డబ్బులు రావాలంటే మన పరిస్థితి ఏంటంటే 70% కేంద్ర ప్రభుత్వం అయితే 30% రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్లైనా ఇవ్వడానికి సిద్ధంగానే ఉంది, ఎన్ని కోట్లైనా తీసుకొచ్చుకోవచ్చు. కానీ మన వాటా, మన రాష్ట్రం వాటా 30% ఇచ్చినప్పుడు మాత్రమే మిగతా డబ్బులు వస్తుంది. నాడున్న ఇందులో పొందుపరిచారు మన బాలకృష్ణ గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మత్స్యకారులు అంటే ఎందుకు తెలుసు, మత్స్యకారుల జనాభా తెలుసు, మత్స్యకారులను ఏ విధంగా ఆదుకోవాలని రైతు బిడ్డ కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న మత్స్యకారులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో నాడు మత్స్య మిత్ర గ్రూపులను ఏర్పాటు చేశారు. కానీ అది రాను రాను నీరుగార్చి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడినాయి. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు 3,56,659 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉన్నవి. 1,051 మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉన్నాయి. ఈ మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలలో 51,767 మంది మహిళలు సభ్యులుగా నామోదైనారు. కొత్తగా ప్రవేశపెట్టిన మార్కెటింగ్ సొసైటీలు, ఈ మార్కెటింగ్ సొసైటీల వల్ల రాష్ట్రంలో ఇప్పటి వరకు నామోదైన మేము అనుకున్నాం దాదాపు 1000 దాటాయి అనుకున్నాం. ఇన్ని సంవత్సరాలైనా 1000 కాదు 2000 కూడా దాటు. కాకపోతే ఇప్పటిదాకా నేను చెప్పిన అధికారుల విధానం వలన ఇప్పటి వరకు మార్కెటింగ్ సొసైటీల సంఖ్య పెరగలేదు. ఈ రాష్ట్రంలో ఇప్పటికీ 127 మార్కెటింగ్ సొసైటీలు అయితే 11,671 మంది సభ్యులుగా తీర్చడం జరిగింది. ఇంకోటి దుర్మార్గమైన విషయం ఏంటంటే
రిజర్వాయర్లలో చేపలు పట్టొచ్చే ప్రతి ఒక్కరికి కూడా లైసెన్స్ ఇవ్వచ్చు. అది 98 జీవోలు ఉన్న కులాలకు. కానీ రిజర్వాయర్లలో కూడా సంఖ్య పెరుగుతాయి, మన వాళ్ళకు బాగా వస్తాయి కాబట్టి ఒక్కొక్క రిజర్వాయర్లో ఒక సభ్యుడికి చేర్పాలంటే తలపానం తోకకొస్తుంది. మేము జేఏసీ సభ్యులుగా ఉన్నప్పుడు ఉల విసరడం కానీ తెప్పలపై పోవడం కానీ ఇది కూడా తగ్గియడం జరిగింది. 80% ఒలబడితే ఆ రోజు సభ్యత్వం వచ్చేది, కానీ దాన్ని 40% వరకే తీసుకురావడం జరిగింది. వీటన్నిటిని కూడా ఈ రాష్ట్రంలో ఉన్న మత్స్యకారుల కష్ట నష్టాలు తెలిసిన వాళ్ళంగా బాలకృష్ణ లాంటి వాళ్ళు కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేసిన క్రమంలో వాళ్ళు ఇచ్చిన, నేను అనేక వార్తలు రాసిన కాబట్టి వాళ్ళు ఇచ్చిన నోట్లు చదివినాం కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న మత్స్య కార్మికుల బాధలు విన్నాం కాబట్టి ఆ బాధల నుండి ఏ విధంగా బయటకు తీసుకురావాలనే ఆలోచన విధానంతో మాత్రమే నాడు జేఏసీ తరఫున ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దానివల్లనే అవకాశాలు ఉన్నాయి. 12,700,000 చిల్లర అనుకుంటా మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో సభ్యులుగా చేర్చే అవకాశం ఉంది. కానీ మన దురదృష్టం ఏంటంటే నీటి వనరులు ఉన్న దగ్గర మనం మత్స్య కార్మికులు లేవు, మత్స్య కార్మికుల సంఖ్య ఎక్కువ ఉన్న కాడ నీటి వనరులు లేవు. దాంతో కొంత ఇబ్బంది పడుతున్నాం. ఆ ఇబ్బందులను అధిగమించేందుకే తీసుకొచ్చింది మార్కెటింగ్ విధానం. నేను మహిళలు చాలామంది కనిపిస్తుంది, మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నామ్మా, మార్కెటింగ్ విధానం వైపు ఒకసారి ఆలోచన చేయండి. మహిళలకు మీకు ఎట్లయినా మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా మార్కెటింగ్ సొసైటీలా చేసుకునే విధానికి వస్తే బాగుంటుందని మీ అందరూ గుర్తు చేస్తూ, ఇక మన బాధల గురించి బాలకృష్ణ నాకు 2-3 ఎక్కువ నిమిషాలు టైం ఇస్తావా? ఈరోజు గ్రామాలలో ఫస్ట్ ఒకసారి అధికారుల గురించి చెప్పిన తర్వాత గ్రామాల గురించి. రాష్ట్రంలో మత్స్యశాఖ డైరెక్టర్ కార్యాలయం నుండి మొదలుకుంటే జిల్లా మత్స్యశాఖ కార్యాలయం వరకు 2 వర్గాలు ఉన్నాయి. ఒక వర్గానికి ఇంకో వర్గానికి పడదు. ఒక వర్గం పనిచేస్తామంటే ఇంకో వర్గం పనిచేస్తే బాగుండదని, ఒక వర్గం తినొద్దు అంటే ఇంకో వర్గం తిని చూస్తామనే వర్గం. దీనివల్ల ఈ రాష్ట్రంలో ఉన్న, ఇప్పుడు మల్లన్న గారు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో మనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. దాన్ని మనం ఎవరు కూడా అటువైపు కన్నెత్తి చూడట్లేదు, ఏం జరుగుతుందని ఆలోచన చేయట్లేదు. చెరువు కాడికి పోయినా, ఆఫీస్కి వచ్చినా, అధికారి మన ఇంటికి వచ్చినా, మన ఊరికి వచ్చినా, మనం ఆఫీస్కి పోయినా మనకేంది మేమేమి ఇవ్వాలనే తరహాలో మనం అలవాటు చేసినాం. మనం అలవాటు చేయడం వల్లనే ఆ అలవాటు ఏమైందంటే వాళ్ళకు హక్కుగా మారింది. ఆ హక్కు నుండి బయటకు వచ్చే పరిస్థితులు లేవు. ఇప్పుడు నువ్వు ఇస్తావా ఇవ్వవా, ఇస్తేనే నీ పని, లేకపోతే లేదనే స్థాయికి ఈరోజు మత్స్యరంగం వచ్చి మనం ఇబ్బందులు పడుతున్నాం, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. ఆ వర్గాలను విడనాడినప్పుడు, ఆ వర్గాలు లేకుండా చేసినప్పుడు మాత్రమే ఈ రాష్ట్రంలో ఉన్న మత్స్య కార్మికులకు అధికార వర్గాలతో మనకు పనులు అయితే ఈ లాభం జరుగుతుందని మీ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ విషయం తీసుకుంటాం. ఇక గ్రామాల కాడికి పోతే, గ్రామాల్లో ఒకరో ఇద్దరు తెలివికల్లో ఉంటారు. మా వెంకట్ లాంటి వాళ్ళు, మా దర్గా లాంటి వాళ్ళు, ఇట్లా ఒకరో ఇద్దరు తెలివికల్లో ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు, మా పద్దను కూడా అంటారు, ఏమనుకోకమ్మా. వీళ్ళు ఏం చేస్తారు, 600 మంది సభ్యులం రా మనకు వచ్చేది ఎంత, 60,000, 1,00,000, 2,00,000, 3,00,000. ఈ 600 మంది సభ్యులం పంచుకుంటే ఎంత వస్తుంది, 2,000, 3,000. మరి మనం నాయకత్వం చేస్తే మనకింది లాభం అనే తరహాలతోని అనేక గ్రామాల్లో, ఉదాహరణకు ఒక గ్రామం చెప్తాను మీకు, నల్గొండ జిల్లా అమనగల్, 680 హెక్టార్ల చెరువు. నిజంగా అక్కడ ఉన్న సభ్యులు 280 మందో 290 మందో, ఒకే సామాజిక వర్గానికి చెందిన, సామాజిక వర్గం పేరు చెప్పను, మత్స్యకారులు, 2 వర్గాలు. వాటిని పట్టుకుంటే చాలిన ఒక్కొక్క సభ్యుడు దాదాపు 50,000 నుంచి 60,000 లాభాలు పంచుకోవచ్చు. కానీ వాళ్ళు పంచనీయరు, పట్టనీయరు. 2 వర్గాలు నువ్వెంత అంటే నువ్వెంత, కానీ అధ్యక్షుడైతే ఆ అధ్యక్ష పదవి ఏ విధంగా ఊడపీకాలి, ఏ విధంగా చేయాలని ఇంకో వర్గం.
ఇంకో వర్గం అధ్యక్షుడు కాగానే మొన్నదాకా బిడ్డ నన్నెది చేసినగా నిన్నెట్లా కొనసాగిస్తామని చెప్పి ఆ వర్గం. ఈ రెండింటి మధ్యన అధికారులు లాభపడుతున్నారు తప్ప మత్స్యకారులు వాస్తవంగా నష్టపోతున్నారు. ఈ దుస్థితి నుంచి మనం బయటపడాలి. ఈ దుస్థితి బయటపడకపోతే ఇప్పుడు ఇలాంటి బాలకృష్ణ లాంటి కానీ మా నరసింహ సోదరుడు ఇలాంటి పెట్టినలాంటి రౌండ్ టేబుల్ మనం ఎన్ని చెప్పినా ఎన్ని పెట్టినా శూన్యమే తప్ప లాభం ఉండదు. అది కూడా మన చేతుల్లో ఉంది. దానికి బుద్ధి చెప్పవలసిన అవసరము, సర్ది చెప్పవలసిన అవసరము, ఒకవేళ ఇంకా తక్కువ కావాలంటే నిలదీయవలసిన అవసరం కూడా మన సభ్యులపై ఉంది. ఈ విధానాన్ని మీరందరూ కూడా మనలో మార్పు తీసుకొచ్చినప్పుడు మనకు లాభాలు దొరుకుతాయి, మనం ముందుకు పోతాయనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఇక నిధుల విషయానికి వస్తే నిజంగా మన ఖాతాలలో డబ్బులు వేయవలసిందే. 2016 నుంచి చూస్తున్నాం. 2016 నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు నుంచి కూడా మేము కూడా అడుగుతున్నాం. కాకపోతే మేము అధికారంలో ఆ రోజు బండప్రకాష్ గారు ఏమంటున్నాం కాబట్టి అడిగితే ఏమనుకుంటున్నారో దేశంలో ఆ రోజు అడగలేదు. ఈరోజు అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి అధికార పార్టీలో ఉంటే అడిగితే ఏమంటున్నారో అని చెప్పి ఈరోజు కూడా అడగట్లేదు. కానీ అన్యాయం జరిగేది ఎవరికి? మనం. ఈ అన్యాయానికి నేనంట మీరందరూ ఏకీపించినా ఏకీపించకుండా కూడా ఈ అన్యాయానికి కారణం మనం. మత్స్య పారిశ్రామిక సహకార సంఘం దగ్గరికి లారీ వచ్చినప్పుడు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 1 కేజీ 200 లోపు ఉంటే మాత్రమే మనం చేపలు పోసుకోవాలి. కానీ పోసుకోవట్లేము. 200 కదా, 600 వచ్చినా పోసుకుంటాను, 800 పోసుకుంటాను, 1200 వచ్చినా పోసుకుంటాను. ఎందుకు? రేపు మనం ఏమైనా ఇక్కడి నుంచి దీన్ని పంపిస్తే రేపు అధికారులు మమ్మల్ని ఏమంటారు అని మన నాయకత్వం. మత్స్యకారులు కూడా అందరు అది కూడా మా నాయకత్వం. అంటే ఇక్కడ ఈరోజు లారీ రిటర్న్ పంపితే మళ్ళీ వస్తాయో రావు, ఏదైనా రాని పోసుకుంటాయి. దానివల్ల నష్టం మనం. నిజంగా కొలత ప్రకారం, లెక్క ప్రకారం, నాణ్యత ప్రమాణాలను పరిశీలించుకునేది ఉంటే ఉచిత చేప పిల్లల వల్ల న్యాయం కూడా ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక చిన్నపిల్ల విషయానికి వస్తే ఒక సంచిలో 30-40 ఉంటాయి. దాన్ని 300 రాసుకోమంటారు. మనం 300 రాసుకుంటాం. ఇప్పుడు లెక్క చేస్తే ఎంత ఉంటాయి? 60, 70, 80 ఉంటాయి. 35 నుంచి 40 mm. ఇది కూడా ఈ లెక్క చేయకపోవటం కూడా మనమే కారణం, మన నాయకత్వం కారణం. మన నాయకత్వానికి ఉన్న ఇబ్బందులు, రేపు మత్స్యశాఖ కార్యాలయానికి పోతే సిబ్బంది మాకు ఏ విధమైన ఇబ్బందులు పెడతారు, సిబ్బంది మాకు ఇదేంది అని చెప్పి ప్రశ్నిస్తారు. ఏదైతే పోనీలే అనే ఈ సానుభూతితనంతో ఈరోజు మనం ఇబ్బంది పడుతుంది. ఇక నిజం కూడా బ్యాంకుల ఖాతాలో డబ్బులే. కానీ ఇంకో ప్రమాదం కూడా ఉంది. ఆ ప్రమాదం కూడా ఒకసారి చెప్తాం. మన మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు ఏం చేస్తారు? ఖాతా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఒక చెర్లో ఒక 3 లక్షల రూపాయల 3 లక్షల చేప పిల్లలు అవసరం. ఆయన బ్రహ్మాండంగా ఆయన ఎమ్మటి ఒక 2 నేర్చుకుంటాడు. నేను అనుకుంటా మీరు సర్వే చేసింది అనుకుంటారు గ్రామాలలో. ఈ సర్వేలో కూడా దాదాపు బయటపడి ఉంటుంది. దర్జాగా 4-5 నేర్చుకుంటాడు. కాకినాడకో కైకిలూరుకో అటు పోతున్నప్పుడే మనోళ్ళు మంచి కారు, ఆ కార్లకు సంబంధించి ఆ 4-5 మనోళ్ళు ఊరు దాటగానే మొదలు పెట్టరు. సాయంకాలానికి సంబంధించింది అది సాయంత్రం కానీ ఉదయం కానీ ఇది కానీ అక్కడి నుంచి మొదలుకుంటే కైకిలూరుకి పోయి లెక్క పెట్టి మళ్ళీ పిల్లలు తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పోసే వరకు చేప పిల్లల ఖరీదు కంటే ఎక్కువ ఖరీదు వాళ్ళ ఖరీదు. ₹1,00,000 చేప పిల్లలకు పెడితే వాళ్ళ ఖరీదు ₹2,00,000, దాదాపు 3 లక్షలు. అదైనా కౌంటింగ్ సరిగ్గా చెప్తారా? ఉండదు. అక్కడ తెచ్చేది ఒకటి, మన వాళ్ళకి లెక్క చెప్పేది ఒకటి. ఏంది అని చెప్పి ఎవరన్నా అడిగిందనుకో, వాడు ఇది చేస్తాను వాని సంగతి ఏందో చూడాలి అని చెప్పి ఆ పక్కకున్న 2-3 ఎగేయటం, దాంతోనే గొడవలు చూస్తాం, దానివల్ల నష్టం. ఆ విధమైన ప్రమాదం కూడా ఉంది. నేను ఒకటే, నిజంగా చేప పిల్లలు ఈరోజు ఉదాహరణకు గత సంవత్సరం చెప్తాను. నేను నల్గొండ జిల్లా తీసుకున్నాను. నల్గొండ జిల్లా అధ్యక్షులు ఉన్నారు ఇక్కడ. మనం మీ సంఘం వాళ్ళు ఇవ్వలేరా? రాలేదు. నల్గొండ జిల్లా చెప్తాను నేను. నల్గొండ జిల్లాలో ఒక ఊరుకు నేను పోకుండా హైదరాబాద్ నుంచి వెళ్ళి మహబూబాద్ పోకుంటూ ఒక ఊరు దగ్గర ఆగారు. చేప పిల్లలు పోతుంటే పోయినాం. పోయి జోకిన తర్వాత నేను ఎవరూ తెలియనట్టుగా దాంట్లో ఒక డ్రైవర్ గుర్తుపట్టినాను.
అయినా కూడా నేను తెలియదా చెప్పరా బాబు అని చెప్పి జోకి లెక్కేస్తే 1250 ఎంత రావాలి? 200 దాటొద్దు. మరి ఏందే బాబు 200 వచ్చే బాలు 1250 వచ్చినా ఎట్లా పోతుంటే మీకేం సార్ మీరు పోయేటోళ్ళు చక్కగా పోక ఇక్కడ ఎందుకు మాట్లాడుతాను, మీరు సపరేట్ పోండి అంటారు. బాబు అది కాదు, నేను కూడా ఒక మత్స్యకారుని కాబట్టి ఇక జరిగే అన్యాయాన్ని మాత్రమే దృష్టికి తీసుకొచ్చిన తప్ప పోసుకో అనేది నీ ఇష్టం అన్న తర్వాత అక్కడ ఉన్న అధికారిని కమిటీ సభ్యులు ఎవరెవరు ఉన్నారు ఇక్కడ అని చెప్పారు. ఎవ్వరు లేరు. ఒక చెరువు దగ్గర చేప పిల్లలు విడుదల చేస్తున్నప్పుడు ఆ గ్రామ కార్యదర్శి ఉండాలి, ఆ గ్రామ వ్యవసాయ అధికారి ఉండాలి, ఆ గ్రామ సర్పంచ్ కూడా సభ్యుడే. సరే సర్పంచ్ వచ్చినా రాకుండా అగ్రికల్చర్ ఆఫీసరు, గ్రామ కార్యదర్శి, సొసైటీ ప్రెసిడెంట్ ఖచ్చితంగా ఉండాలి. వీళ్ళు ముగ్గురు కలిసి జోకాలి, కౌంట్ చేయాలి. ఆ కౌంట్ ప్రకారం జోకి ఆ చేప పిల్లలు అందులో పోయారు. కానీ ఎవ్వరూ రారు అక్కడికి. ఏంది అంటే వాళ్ళకి వీలు పడట్లేదు సార్. అసలు వాళ్ళకి చెప్పిందా? చెప్పరు. వాళ్ళని పిలిచిందా అంటే పిలవరు. కానీ ఇక్కడికి వచ్చి ఇది జరగాలి కాబట్టి, ఈ జేబులు నింపుకోవాలి కాబట్టి మనం ఈ వ్యవహారం వల్లనే ఇలాంటి లోపాలు జరుగుతున్నాయి అనేది ఒకసారి మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాం. ఇక అధికారుల విషయానికి వస్తే బాధ అనిపిస్తుంది. పద్మకు బాధ తెలిసింది. పద్మ గారికి ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే దాదాపు 70 కోట్ల రూపాయలు మత్స్యశాఖ నిధులు జేబులు నింపుకున్న అధికారులు ఉన్నారు. బాలకృష్ణ గారు మాట్లాడినప్పుడు కూడా చెప్పారు. ఒక అధికారిపై విజిలెన్స్ ఎంక్వైరీ జరిగి ఆ విజిలెన్స్ ఎంక్వైరీలో ఈయన ఎన్ని కోట్ల రూపాయలు ఈయన వలన దుర్వినియోగం జరిగింది, ఈ దుర్వినియోగానికి సంబంధించిన ఈయన మీద చర్యలు తీసుకోవాలని కమిటీ రిపోర్ట్ ఇచ్చిన, విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చిన ఆ అధికారిపై మాత్రం చర్యలు లేవు. నేను మొన్న స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారి దగ్గరికి పోయా. సార్ ఇదెక్కడ న్యాయం సార్? మా సొమ్ము, మా మత్స్యకారులకు రావాల్సిన సొమ్ము, మా మత్స్యకారులకు రావాల్సిన డబ్బులు మీ అధికారి జేబు నింపుకున్నాడని చెప్పి విజిలెన్స్ రిపోర్ట్స్ ఇచ్చినా, విజిలెన్స్ అధికారులు మీకు రాతపూర్వకంగా తెలిపినా చర్యలు తీసుకుపోవటం కారణం ఏంది సార్ అని అడిగా. బెల్లు కొట్టాడు. ఆ ఫైల్ తెప్పించిండు. ఆ ఫైల్లో చూసిండు. ఆ ఫైల్లో నిజం కూడా అవకతవకలు జరిగినాయి. ఏం సార్ అంటే కొన్ని విషయాలు చెప్పొద్దులే కానీ ఏంది సార్ అంటే చర్యలు తీసుకుంటామండి. శ్రీనివాస్ గారు మీకు తెలుసు కదా, చర్యలు తప్పతాయి. నేను పోయొచ్చి ఇప్పటికీ వారం రోజులు దాటినా ఆ చర్యలు లేవు, ఆ ఫైలు బయటికి రాలేదు. దీని గురించి మనం ఏమైనా ఆఫీస్ పోయి మాట్లాడగలిగినామా? మాట్లాడలే. ఇప్పటిదాకా సోదరుడు చెప్పిండు పదవులు కావాలని చెప్పి ధర్నా చేసినాం తప్ప, పదవులు కావాలని చెప్పి కోర్టుకు పోయినాం తప్ప, పదవులు కావాలని కోర్టుకు పోతందుకు మనం లక్షలాది వేలాది రూపాయలు ఖర్చు పెట్టిన వాళ్ళము. అదే అవినీతి జరిగింది, అవినీతికి సంబంధించిన నివేదిక ఉంది, ఈ నివేదిక ఆధారంగా సంబంధిత అధికారిపై చర్యలు తీసుకుంటే రానున్న రోజుల్లో ఆ అధికారిని చూసి భయపడి మత్స్యకారులకు రావాల్సిన సొమ్ము తినకుండా ఉంటారు అని భావంతో మనం ఒక్కలం కూడా కోర్టుకు పోలేదు ఈరోజు వరకు. అది బాలకృష్ణ గారిని కూడా అడుగుతున్నాం. మనం ఒక్కరం కూడా కోర్టుకు పోలేదు. నిజంగా మనం కోర్టుకు పోయేదంటే ఒక్క అధికారిని సస్పెండ్ చేస్తే రానున్న రోజుల్లో మనకు రావాల్సిన వాటా, మనకు చెందవలసిన పైసా దుర్వినియోగం కావటందుకు నాంది పలుకుతుందనేది ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాం. ఇంకా చెప్పాలంటే అనేకం ఉన్నాయి. సరే మరొకసారి బాలకృష్ణ గారు ఇలాంటి వేదిక ఏర్పాటు చేసి పిలిచేస్తుంటే ఆ వేదికలో ఇంకా చాలా అంశాలు మాట్లాడేటున్నాయి. దయచేసి నేను ఒకటే అడుగుతున్నా, అధికారుల పాత్ర ఎంతైతే ఉంటుందో అధికారులతో పనిచేసే పాత్ర అంతకంటే రెట్టింపు మన దగ్గర ఉండాలి. ఒకవేళ ఈ క్రమంలో మనం ప్రశ్నించినప్పటికీ కూడా వాళ్ళు రాని క్రమంలో వాళ్ళు చేసేది ఏంటి తెలుసా? ఈరోజు మన దాంట్లో వర్గాలు ఉండి ఇంకో వర్గాన్ని పిలిపించి మీ వాడు ఫలానా అతను వచ్చి ఈ రకంగా మాట్లాడిండు, మీరేం చేస్తున్నారు అని ఉసిగొలిపి మనకు మధ్యన గొడవలు పెట్టించి ఘర్షణలు పెట్టించి వాళ్ళు మాత్రం జేబులు నింపుకుంటున్నారని మరొకసారి మీ అందరి దృష్టికి తీసుకొచ్చు.